ఇలాంటిది ఏమీ లేదు. సంస్థకి అతనికి ఏదైతే చాట్లో డ్యూటీ చేశారో ఆ చాట్ డ్యూటీని సక్రమంగా డ్యూటీ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయేటువంటి వాడు. మరి మాకైతే మేము లీడర్షిప్లో ఉన్నప్పుడు ఏ రోజు కూడా మాకు ఎలాంటి సమస్య పెట్టలేదు. మరి అతని గురించి నేర్చుకోవాల్సినవి కూడా చాలా ఉన్నాయి. ఇంటి నుంచి ముందుగానే రావడం సైకిల్లో వస్తుండే, డబ్బులు కూడా సైకిల్లో వచ్చి డ్యూటీ చేస్తుండే. మరి ఇంటి దగ్గర కూడా వాళ్ళ ఫ్యామిలీ విషయాలు కూడా నేను 2-3 సార్లు వాళ్ళ ఫంక్షన్లు కూడా వెళ్ళాను. అక్కడ ఫ్యామిలీ అందరూ కూడా వెల్ సెటిల్డ్. మరి హోమ్లెస్ విషయానికి వస్తే హోమ్లెస్ కూడా డ్యూటీ సక్రమంగా డ్రైవర్గా యాక్చువల్గా అతను 62 సంవత్సరాలు డ్రైవర్గా ఉండి పనిచేయడం అంటే చాలా ఆశాపరిచే విషయం ఏది కాదు. మాకు కార్గో కూడా ఈ మధ్యకాలంలోనే బుక్స్ ఉన్నాయి. హోమ్లెస్ పోవాల్సిందే అంటే ఖచ్చితంగా పోతానని చెప్పేసి దాదాపుగా గవర్నమెంట్ చేసే బుక్స్ అన్ని కూడా అందించే ట్రాన్స్పోర్ట్ చేసినాడు. మరి ఈ విధంగా వీళ్ళు సంస్థకి ఎంతో ఉపయోగపడినారు. మరి సంస్థ నుంచి ఎందుకంటే ప్రభుత్వంలో ఏర్పడిన తర్వాత రిటైర్మెంట్ అయిన తర్వాత డబ్బులు పూర్తిగా రావు. ఒక పిఎఫ్, ఒక టీసీఎస్ తప్ప మిగిలిన అమౌంట్స్ అన్ని కూడా లేట్గా వస్తాయి. అలాగే పెన్షన్ విధానం కూడా ఈ మధ్య కాలంలో హయ్యర్ పెన్షన్ అనేది వచ్చింది. గతంలో పెన్షన్ కూడా ఆర్టీసీలో అంటే 2,000, 3,000 వచ్చేవాటి. కానీ ఇప్పుడు పెన్షన్ విధానం హయ్యర్ పెన్షన్లో ఉంది కాబట్టి ఒక్కొక్కరికి 10,000 తక్కువ కాకుండా 10-15,000 వరకు వస్తున్నాయి. మరి వీరికి కూడా హయ్యర్ పెన్షన్ వస్తుంది.